Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2025 April 24th Thursday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 42 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి IPL, BBL, PSL లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టూ టీమ్స్ కూడా ఆల్రెడీ ఇదే సీజన్ లో 28th మ్యాచ్ లో తలపడ్డాయి. అప్పుడు రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ లో RCB టీం RR మీదన వన్ సైడెడ్ గా మ్యాచ్ అయితే గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే RCB హోమ్ గ్రౌండ్ లో RCB మీదన రివెంజ్ తీసుకునే అవకాశం రాజస్థాన్ టీం కి అయితే వచ్చింది. ఇక RCB చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 5 మ్యాచెస్ విన్, 3 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ పంజాబ్ హోమ్ గ్రౌండ్ లో పంజాబ్ మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ RCB టీం ఫస్ట్ బౌలింగ్ చేసి కృణాల్ పాండ్యా నుంచి 2 వికెట్స్, సుయజ్ శర్మ నుంచి 2 వికెట్స్ అండ్ రొమారియో సపాట్ నుంచి 1 వికెట్ అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. సో దాని వలన పంజాబ్ టీం ని 157 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 158 టార్గెట్ ని ఈ RCB బ్యాటర్స్ విరాట్ కోహ్లీ నుంచి 54 బాల్స్ కి 73 రన్స్ అండ్ పడికల్ నుంచి 35 బాల్స్ కి 61 రన్స్ ఇలా వీళ్ళ నుంచి స్కోర్స్ రావడం వలన వన్ సైడెడ్ గా ఈ మ్యాచ్ అయితే చేసేసారు ఈ బ్యాటర్స్. అండ్ ఈ రోజు మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ ఎం చిన్నస్వామి స్టేడియం లోనే జరగబోతుంది. వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఆడిన 8 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే లాస్ అయ్యి వస్తున్నారు. పూర్తి వీళ్ళ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని వీళ్ళ ఆపోజిట్ టీమ్స్ అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మ్యాచ్ లోకి డిఫరెంట్ ప్లాన్స్ తో అయితే వస్తారు ఈ RCB టీం. అండ్ వీళ్ళ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ అండ్ పడికల్ అయితే మంచి ఫామ్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ బౌలర్స్ అందరూ కూడా మంచిగా రాణిస్తున్నారు కూడా. అండ్ ఈ సీజన్ లో ఈ RCB టీం రాజస్థాన్ మీద గెలిచి ఉన్నారు. సో ఒక కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో ఈ RCB టీం కి ఉంటుంది. ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ని ఈ RCB టీం యూజ్ చేసుకోవడంలో కొద్దిగా ఫ్లాప్ అయితే అవుతున్నారు వీళ్ళు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ నుంచి డిఫరెంట్ ప్లాన్స్ అయితే చూడొచ్చు. సో ఎలాంటి ప్లాన్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక RCB బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, రొమారియో సెపాడ్ అండ్ టిమ్ డేవిడ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ అండ్ హెజిల్వుడ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ RCB కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే పర్ఫెక్ట్ గానే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ పూర్తిగా వీక్ అయితే కనిపిస్తుంది. అండ్ పేస్ బౌలింగ్ యూనిట్ అయితే పర్వాలేదు, మంచి ఎక్స్పీరియన్స్డ్ పేస్ బౌలర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళకున్న ఫాల్ట్ అయితే ఈ రోజు వీళ్ళ గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకోవడంలోనే సక్సెస్ అవ్వలేకపోతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో దృష్టిలో పెట్టుకుని అయితే వస్తారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 8 మ్యాచెస్ ఆడారు. అందులో 2 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ఈ RR హోమ్ గ్రౌండ్ లోనే ఈ RR టీం LSG మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ RR టీం ఫస్ట్ బౌలింగ్ చేసి జోఫ్రా ఆర్చర్ నుంచి 1 వికెట్, తుషార్ దేశ్పాండే నుంచి 1 వికెట్ అండ్ హసరంగా నుంచి 2 వికెట్స్ రావడం వలన LSG టీం ని 180 రన్స్ కి డిఫెండ్ చేయగలిగారు. ఆ 181 టార్గెట్ ని ఈ RR బ్యాటర్స్ జైస్వాల్ నుంచి 52 బాల్స్ కి 74 రన్స్ అండ్ సూర్యవంశీ నుంచి 20 బాల్స్ కి 34 రన్స్ అండ్ రియాన్ పరాగ్ నుంచి 26 బాల్స్ కి 39 రన్స్ ఇలా వీళ్ళ బ్యాటర్స్ అయితే స్టార్టింగ్ లో మంచి బ్యాటింగ్ అయితే చేశారు. బట్ వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ చేయడంలో చాలా ఘోరంగా ఫ్లాప్ అయితే అయ్యారు. సో ఈ రాజస్థాన్ రాయల్స్ టీం కి పూర్తిగా బ్యాడ్ లక్ అయితే నడుస్తుంది. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ RCB టీం మీద మళ్ళీ రివెంజ్ తీసుకునే అవకాశం అయితే ఈ రాజస్థాన్ టీం కి వచ్చింది. అండ్ ఈ రాజస్థాన్ టీం బ్యాక్ టు బ్యాక్ గెలవాలి లేదా డేంజర్ సిచ్యువేషన్ లోకి వెళ్లిపోతారు. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ఎఫర్ట్స్ అండ్ మోర్ ప్లాన్స్ తో అయితే వస్తారు. అండ్ వీళ్ళ బ్యాటర్ జైస్వాల్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే రావడం చూస్తున్నాం. సో అతని నుంచి ఈ రోజు మ్యాచ్ లో మోర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి ఈ రాజస్థాన్ టీం కి. ఈ రాజస్థాన్ లోవర్ బ్యాటర్స్ వలన బ్యాక్ టు బ్యాక్ గెలిచే 2 మ్యాచెస్ అయితే లాస్ అయి ఉన్నారు ఈ రాజస్థాన్ టీం. సో వీళ్ళ లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ లో ఈ రోజు మ్యాచ్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ RR బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జైస్వాల్, సూర్యవంశీ అండ్ రియాన్ పరాగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే
జోఫ్రా ఆర్చర్ అండ్ హసరంగా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ ఆర్ఆర్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. బట్ వీళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాటింగ్ నుండి చేజింగ్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ అవుట్ చూసుకుంటే వీళ్ళు పేసెస్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు, మంచి బౌలింగ్ లైనప్ అయితే ఉన్నారు. సో చూద్దాం వీళ్ళు బ్యాటింగ్ లో ఈ రోజు ఎటువంటి చేంజెస్ తో వస్తారన్నది. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. అండ్ ఈ పిచ్ యొక్క కండిషన్ చూసుకుంటే ఇది హై స్కోరింగ్ వెన్యూ, బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్. అండ్ ఈ బోత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 190 to 200 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనలిస్ ప్రకారం ఈ రోజు ఆర్సీబీ టీం కి గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.